లక్ష్మీపార్వతి గారు ఉన్నారు మనకు ఫోన్ లైన్లో. లక్ష్మీపార్వతి గారు, ఈ ఐటీడీపీ అనేది చాలా దారుణంగా వ్యక్తిత్వ హననం చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మహిళలని కూడా చూడకుండా మహిళలపైన రెచ్చిపోవటం, ఇందులో వయసుతో కూడా నిమిత్తం ఉండదండి. చెప్పుకోవాలంటే సిగ్గుచేటు ఇవన్నీ కూడా. మీ పైన కూడా చాలా పోస్టులు పెట్టారు. మొదటి విక్టిమ్ లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు మేడం వినిపిస్తుందా? ఈశ్వర్ గారు నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. ఛానల్లో అందరికీ నమస్తే. మంచి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఈ దుర్మార్గం ఫస్ట్ బలిపశు నేనే ఈశ్వర్ గారు. అవును, మొట్టమొదటి అసలు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మా ఇద్దరి మీద ఎంత దారుణంగా వాళ్ళు పెట్టేవాళ్ళు మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కానీ అవును, వాళ్ళు పేపర్లే వాళ్ళు ఆయుధంగా మా మీద వాడారు. ఎన్టీఆర్ గారి మీద ఎన్ని కార్టూన్లు భయంకరంగా అసలు ఆయన బట్టలు లేని కూడా వేశారు. అలాగే నా మీద అయితే ఇక చెప్పేదే లేదు. తర్వాత ఆయన మరణం తర్వాత కూడా ఇంకా భయంకరంగా విజృంభించి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ప్రజలు నమ్మకుండా ఉండాలి అదంతా నా మీద తోసేయటానికి ఆ రోజుల్లో ఇక నేనే ఆయన ప్రాణం తీశాను. నేనే పార్టీ అధికారం కోసం ఇన్ని పనులు చేశానని చెప్పడానికే వీల్లేదు ఈశ్వర్ గారు. అంత భయంకరంగా చివరికి నన్ను ఎంత ఏకాకిం చేశారు. అసలు 96 ఎలక్షన్ లో బ్రహ్మాండం గెలుస్తానని చెప్పి అరుణ్ శౌరి లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో సైకోలు తయారయ్యారనేది మనం వినడమే. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సైకోలాగా తయారైపోతే ఏం చేయాలి? అదే అసలు మెయిన్ దాని నుంచే ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వచ్చింది. ఐటీడీపీ అంటే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి నుంచే వచ్చింది. వాళ్ళకి ఎవ్వరూ కూడా ఇప్పుడు ఎందుకు ఎంత దారుణం అండి. మీరు అన్నారే వయసుతో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఆ రోజు ఎన్టీఆర్ లాంటి వాడిని చంపేశారు ఈశ్వర్ గారు. వీళ్ళు ఇదో పెద్ద మాఫియా, పెద్ద గూండాస్. నాకు తెలిసి ఈ మా బాంబేలో పెద్ద మాఫియాలు ఉంటారంట, వాళ్ళు హత్యలు చేస్తారు డబ్బులు తీసుకొని. కానీ అంతకు మించి వీళ్ళు బ్రతికున్న మనుషులను చంపేసేటువంటి పెద్ద మాఫియా ఈ రాష్ట్రంలో. ప్రజలకి వీళ్ళు చేస్తున్న పనులు బాగా అర్థమైపోయాయి మేడం. వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు, ఎలాంటి విషయం చిమ్ముతున్నారు, వీళ్ళ అవసరాలకి ఏ రకంగా రాస్తారు, లేకపోతే ఏ రకంగా వ్యక్తులపైన విషయం చిమ్ముతారు అనేది ప్రజలకు కూడా చాలా క్లియర్ గా ఒక క్లారిటీ పిక్చర్ వచ్చేసింది. ఈ రోజు దానికి ఉదాహరణ ఏంటంటే 40 ఏళ్ల చరిత్రలో టీడీపీ రాజ్యసభలో ఒక్క స్థానం కూడా లేకుండా భూస్థాపితం అయిపోయింది. ఏంటి ఈ దీనస్థితి, ఏంటి దయనీయ స్థితి, ఏంటి ఈ టీడీపీకి? దాన్ని లేపడానికి ఈ రకమైనటువంటి కుట్రలు, సోషల్ మీడియా కుట్రలు ఏంటి? దానికి ఇదేదో గంజాయి మొక్క లాంటి ఈ పేపర్ రాయడం ఏంటి? ఈ పాపాలు పండే రోజు వస్తాయి కదా దేనికైనా సరే. అసలు మమ్మల్ని మ్యూట్ గా వాళ్ళు ఐటీడీపీలో ఎంత వస్త్రాలు లేకుండా వేసినటువంటి బొమ్మలు కూడా ఉన్నాయని మన టీవీలోనే చెప్పారు. అదే విధంగా నేను షర్మిల గారిని ఈ విధంగా చేశారు బాలకృష్ణ. నేను ఆ రోజు కోప్పడితే మరుసటి రోజు ఒకరిని టీవీలో కూర్చోబెట్టి నా మీదే వాడిని నేను ప్రేమిస్తున్నానంటే ఈ వయసులో ఎంత హీనంగా అంటే వీళ్ళు దిగజారిపోయి. ఇదంతా లోకేష్ ఈశ్వర్ గారు. లోకేష్ గారు వచ్చాక తెలుగుదేశం పార్టీని ఎంత హీన స్థితికి పట్టించారంటే పూర్తిగా భ్రష్టు పెట్టిపోయింది. ఆ పద్యం కూడా వీళ్ళ కంపారిజన్ సరికాదు. ఆకాశం చెమ్ముని చెరం అనేది అసలు కరెక్ట్ కానే కాదు నాకు తెలిసి. ఎందుకంటే గంగా నది ఎక్కడున్నా పవిత్రమైంది. కానీ ఈ దరిద్రులు పవిత్ర అనే పదానికే చాలా దూరంగా ఉన్నటువంటి వెధవులు వీళ్ళు. నిజం చెప్పాలి, నాకు ఒక్కటే బాధేస్తా ఉంది. మహిళల్నే వీళ్ళు టార్గెట్ గా చేసుకొని ఇంత హీన స్థితిలో మరి అట్లాగే ఈ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఇంత దారుణంగా వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నటువంటి దుర్మార్గుల్ని ఏ కోర్టులు కూడా శిక్షించవా? అరుణ్ గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి. ఇన్ని దారుణంగా బయటపడుతున్నాయి కదా. ఒకవైపు ఏమో పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉంది, దిగజారిపోయి చివరికి ఒక్క రాజ్యసభ సీటు కూడా లేకుండా అయిపోయింది. అయినా సరే వీళ్ళ కర్కసత్వం, ఆయన చెప్తారు కదా జంజాల గారు, కర్కస కౌర్య కౌటిల్య గాఢాంధకార పటలకు అమ్ముకున్నది దిగంతమ్ముల ఆంధ్ర రాష్ట్రం ఎల్లా కూడా ఈ దుర్మార్గుల క్రౌర్యం అనేటువంటి ఈ కపటత్వం అనేటువంటి కారు చీకట్లు కమ్ముకొని ఉన్నాయి. భయాందోళనలు వస్తా ఉన్నాయి. నిజంగా ఎప్పుడు ఏ దుర్మార్గం చేస్తారో, ఏ మహిళల జీవితాలను నాశనం చేస్తారో, ఏ కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తారో, ఇదొక పెద్ద మాఫియా ఈశ్వర్ గారు.
ఈ దుర్మార్గుల్ని శిక్షించాలి. ప్రజలు ఓటు అనే దాంతో ఆల్రెడీ శిక్షించిన వీళ్ళకి ఇంకా బుద్ధి ఇప్పుడు జ్ఞానం మీరే రాలేదు. సమాధానం చెప్పారు. మన అరుణ్ గారు చెప్పాలన్నారు కదా, న్యాయస్థానాలు అవసరం లేదు, ప్రజా కోర్టులోనే వాళ్ళకి శిక్షలు తప్పవు, అక్కడైతే డెఫినెట్ గా పడుతుంది శిక్ష. వీళ్ళ కొరకు ఒక కొత్త పదం క్రియేట్ చేయాల్సి వస్తుందమ్మా. జుగుప్సా బ్రోకరు జోకరు, జుగుప్స్ బ్రోకర్ అని చెప్పేసి ఒక పదం క్రియేట్ చేసి ఈ చెత్తనా కొడుకులకు ఒక క్లాసిఫికేషన్ ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఖచ్చితంగా అందరూ కూడా ఎవరికైనా కానీ కాన్షియస్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఫిర్యాదులు చేయాలి. ఫిర్యాదు చేయనప్పుడు చట్టం కూడా ఏం చేయలేదు. చట్టానికి తెలపాలి. మీలకటి పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళలేరు కాబట్టి మీ తరఫున ఎవరైనా కానీ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంటే ఇనిషియేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో ఈ జుగుప్స్ బ్రోకర్ల పైన కేసులు పెట్టాల్సిన అవసరం నేను కేసు పెట్టానండి అరుణ్ గారు, నేను కేసు పెట్టాను. కేసు పెడితే ఇప్పుడు హైదరాబాద్ కోర్టులో మొన్న కూడా నేను 3 సార్లు కూడా వెళ్ళానండి విచారణకి. నా ఎవరినైతే వాళ్ళు కూర్చోబెట్టారో వాడి మీద కేసు నడుస్తా ఉంది, ఫైనల్ కి వచ్చిందండి. నేను వదిలిపెట్టాను, ఎందుకంటే ఇట్లాంటి మహిళలు కూడా ధైర్యంగా ఉండాలి. నిజంగా శర్మల గారిని ఒకటే అడుగుతున్నాను, నేను వైఎస్ బిడ్డని చెప్పి ఆవిడ రోజు అవసరం ఉన్నా లేకపోయినా పార్టీ 10 సార్లు చెప్పుకొని తిరుగుతా ఉంది కదా. నిజంగా నువ్వు వైఎస్ రక్తం నీలో ఉంటే, ఏ మాత్రమైన ఆత్మ గౌరవం ఉంటే నువ్వు ఇప్పుడు బయటికి రా, వచ్చి ఎవరైతే మీ జీవితాలు, మీ వ్యక్తిగత జీవితాలతో మొదటి నుంచి ఆడుకుంటూనే ఉన్నారు ఇదే వీళ్ళు, ఇదే చంద్రబాబు, ఇదే మీడియా, ఇదే చంద్రబాబు, ఇదే మీడియా. వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, షర్మిల గారైనా ఎవరైనా. నువ్వు అప్పుడు నిజమైన వైఎస్ కూతురు అని మేము నమ్ముతాము. రైట్ థ్యాంక్ యూ అండి లక్ష్మీ. వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టి ఈ టీడీపీ వాళ్ళని, ఐటీడీపీ వాళ్ళని కేసు పట్టించి నువ్వు వెంటనే కోర్టుకి అయ్యి వాళ్ళ మీద. రైట్ అండి.